అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సీఎం చంద్రబాబు కార్మికులకు అండగా నిలుస్తూ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 ముఖ్య ప్రాంతాల్లో కార్మికుల కోసం ప్రత్యేకంగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. నేడు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని పామిడిముక్కలో జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు శ్రమ శక్తి పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎండా వానల నుంచి రక్షణ కల్పించేలా అన్ని వసతులతో ఈ లేబర్ అడ్డాలు నిర్మిస్తామని తెలిపారు. ఇది కేవలం కార్మికుల సేద తీరే షెల్టర్లుగానే కాకుండా వారి నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా కూడా పనిచేస్తాయని వివరించారు. ఆధునిక పనిముట్లు అందించి శిక్షణ ఇవ్వటం ద్వారా కార్మికులు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 88 లక్షల మంది అసంఘటిత కార్మికులు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయలేకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. వాళ్ళ నాన్న మీకు అందరికి ఐడియా ఉంది. వర్ల రామయ్య పార్టీ ఆఫీసులోనే ఉంటాడు. ఆయన్ని గౌరవించడానికి కుమార్ రాజాని ప్రమోట్ చేశాం. అయితే వాళ్ళ నాన్న పని చేసినప్పుడు ఎంట్రీ మాత్రం ఇచ్చాం తప్ప ఆయన పని చేయకపోతే మాత్రం నేను ఆయనతో ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. తెలుగు జాతిని నెంబర్ 1 తెలుగు జాతిగా ప్రపంచంలో తయారు చేయాలని నా సంకల్పం. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. మీ ఆనందం చూసా, మీ అభిమానం చూసా కుమార్ రాజాని అభినందిస్తున్నాను. ఇప్పుడు నిజంగానే అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఇది అవుతానే ఆఫీసర్స్ కూడా మీకే చదివినిపిస్తాను. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదు, నేనేదో తయారు చేయడం లేదు. మీరిచ్చిన అభిప్రాయాలే వాళ్ళకు కూడా చెప్పి తప్పులుంటే కరెక్ట్ చేసుకోమనడం, ఒకవేళ కానీ బాగా చేస్తే అభినందించడం నా బాధ్యత. నిన్ననే నాకు మొన్న బాంబేలో ఒక అవార్డు ఇచ్చారు, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. అంటే మన రాష్ట్రంలో చేసే పనులన్నీ దేశమంతా గుర్తించింది. ఆ అవార్డు నాకు రాలా, రాష్ట్రానికి వచ్చింది, మంత్రులకు వచ్చింది, అధికార యంత్రాంగానికి వచ్చింది. నేను అందుకే వాళ్ళందరికీ అంకితం చేయడం కోసం నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మళ్ళీ వాళ్ళందరినీ భాగస్వాములు చేసి ముందుకు పోయాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక టీం లీడర్ని, ఒక ముఖ్యమంత్రిని. టీం బాగా పనిచేస్తే నాకు బాగా మంచి పేరు వస్తుంది. నా టీంలో రాష్ట్రంలో ఉండే సెక్రటరీ మొదలుకొని ఈరోజు ఇక్కడ కరుణ గారు ఉన్నారు. ఆవిడ పెన్షన్లు ఇస్తుంది, ఊరూరు ఆవిడ రాదు. కానీ 1,66,000 మందితో మీ పెన్షన్ ₹1 అవినీతి లేకుండా ఇస్తే అది ఆవిడ క్రెడిట్లోకి వస్తుంది. ఆవిడ కూడా ఒక టీం లీడర్. ఇప్పుడు నేను అభినందిస్తున్నా ఒక మహిళా ఆఫీసర్. ఈరోజు రాష్ట్రంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటే అన్నింటికంటే టాప్లో ఉండేది పెన్షన్ల పంపిణీ అని చెప్పి మీకు తెలియజేస్తాం. 93% సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. వినూత్నంగా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అదే సమయంలో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం, అమరావతి నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, వ్యవసాయం, అగ్రిటెక్, ఈ విధంగా విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
కష్టజీవులకు చేతి నిండా పని ఉంటుంది, జీవనోపాధి ఉంటుంది. ఇంకొక పక్క మీ అందరికి కానీ ఎక్కడికక్కడ నైపుణ్యం పెంచితే ఇంకా అదనంగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క నైపుణ్యం పెంచేలా 25,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజులు ఇంకా స్కేల్ పెంచమని చెప్పాను. వాళ్లకు డివిడెంట్ ఇవ్వడం, కుటుంబ సభ్యులు కలిపి 80,000 మందికి శిక్షణ ఇస్తున్నారంటే 1 లక్షకి ఇస్తున్నారు. ఇంకో పక్క నేను ఇప్పుడే చెప్పాను, ఈ అడ్డాలని ఒక ఆదర్శంగా లేబర్ అడ్డాలని 15 చేయమన్నాను. 15 నగరాలు కానీ లేకపోతే ఒక 4-5 సిటీల్లో కానీ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అది బాగుంటే రాష్ట్రం మొత్తం ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా అన్ని నగరాల్లో ఈ లేబర్ అడ్డాలు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కార్మిక సంక్షేమ పథకాలకి మళ్ళీ జీవం పోసాం. అందుకే ఈరోజు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చాం. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడు పెళ్లి చేసుకుంటే